Hi friends, welcome to my YouTube channel. My name is Mehboob Basha. Friends, ఈ రోజు వీడియోలో సెప్టెంబర్ 25న తెలంగాణ ఆర్టీసీ నుండి 1743 పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ లో 1000 డ్రైవర్ పోస్టులు 743 శ్రామిక పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందిస్తాను. దీంతో పాటుగా మీరు ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను సెలక్షన్ చేసుకుంటారు. అభ్యర్థులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకండి. ఫ్రెండ్స్, మనం మొదటగా ఈ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ తెలుసుకుందాము. దానికోసం మనము కంప్యూటర్ డెస్క్టాప్ లోకి వెళ్దాము. లెట్స్ గో. దీని ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ యొక్క సెర్చ్ బార్ లో TGPRB అని టైప్ చేయండి. ఇక్కడ మొదటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, తెలంగాణ డ్రైవర్స్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 TGRSRTC. ఇక్కడ మనకు నోటిఫికేషన్స్, యూజర్ గైడ్, అప్లై ఆన్లైన్ 3 ఉంటాయి. మొదటగా మనము నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. టోటల్ 45 పేజెస్ ఉంది. బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్ గా, చాలా టైం పడుతుంది కాబట్టి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి వేకెన్సీస్. ఈ రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ పోలీస్ బోర్డు వారు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది స్టార్టింగ్ ఆన్లైన్ లో మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలని డేట్ ఇచ్చారు. 8 అక్టోబరు మార్నింగ్ 8 గంటల నుంచి 28 అక్టోబరు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ప్రాసెస్ లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వేకెన్సీ సంబంధించిన పోస్ట్ చూడండి. ఇక్కడ పోస్ట్ కోడ్ 45, 46. 45 వచ్చేసి డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్ డ్రైవర్ పోస్టులు అన్నమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1000 ఉన్నాయి. పే స్కేల్ 20,960 నుంచి 60,000. 46 పోస్ట్ కోడ్ శ్రామిక్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్ 743 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క బేసిక్ సాలరీ 16,550 నుంచి 45,000. మొత్తం టోటల్ 1743 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ చూడండి, క్యాండిడేట్స్ చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్. మీరు అప్లై చేసుకున్న కంటే ముందు మీ యొక్క అర్హతను చెక్ చేసుకోమంటుండు. క్యాండిడేట్స్ హూ ఆర్ డిజైరస్ ఎలిజిబుల్ రిపీట్ ఎలిజిబుల్ ఓన్లీ మే బి అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఆఫ్టర్ హ్యావింగ్ సాటిస్ఫైడ్ దెమ్సెల్ఫ్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. అంటే మీరు ఈ జాబ్ కు అర్హులా కాదా అని మొదటగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేసుకోమని చెప్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్. డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. జోనల్ వైడ్ ఇచ్చారు. టోటల్ 9 జోన్స్ ఉన్నాయి. LR, DR ఉంది. LR అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, DR అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ అనేది అంతకుముందు బ్యాక్లాగ్ పోస్ట్ అనమాట. అందరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది అందరికి వర్తిస్తుంది. ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ అనేది బ్యాక్లాగ్ పోస్టులు, ఇది అందరికి వర్తించదు. ఆల్ దీస్ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ అప్ టు లోకల్ క్యాండిడేట్స్ ఫర్ రెస్పెక్టివ్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. ఈ లిమిటెడ్ పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి లోకల్ అభ్యర్థులు మాత్రమే సెలక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ కోడ్ నెంబర్ 46. ఈ కోడ్ నెంబర్ 46 వచ్చేసి శ్రామిక్ పోస్ట్ అన్నమాట. ఈ శ్రామిక్ పోస్ట్ అనేది ITI చేసిన వాళ్ళకి ఉంటది. ట్రేడ్ వైజ్ గా ఎక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. మెకానిక్ డీజిల్ గానీ, మెకానిక్ మోటార్ గానీ ITI చేసిన వాళ్ళకు ఎలిజిబుల్ అనమాట. మొత్తం వేకెన్సీ వచ్చేసి 589 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి ఫిట్టర్, ఆటోమొబైల్ సెక్టర్ విత్ డెంటింగ్, పెయింటింగ్ అండ్ వెల్డింగ్ అడ్వాన్స్ మాడ్యూల్. ఇది వచ్చేసి ఫిట్టర్. ITI ఫిట్టర్ చేసిన వాళ్ళకి వేకెన్సీ వచ్చేసి 43 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కానీ ఆటో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ వచ్చేసి 43 ఉన్నాయి. పెయింటర్ 17 ఉన్నాయి. వెల్డర్ 17 ఉన్నాయి. కటింగ్ అండ్ సీవింగ్ అప్ హోల్ స్టార్ 17 పోస్టులు. మిల్ రైడ్ మెకానిక్ 17. టోటల్ 743 శ్రామిక్ పోస్టులు. జోనల్ వైజ్ గా టోటల్ 9 జోన్స్. ఏ జోన్స్ లో ఎంత వేకెన్సీ ఉన్నాయి? LR అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, DR అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. కేటగిరీ 1 లో డీజిల్ మెకానిక్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్. దీనికి సంబంధించి ఏ జిల్లాలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దీని డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత వచ్చేసి షీట్ మెటల్ MVW ఫిట్టర్ వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్ ఏ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వెల్డర్, తర్వాత కటింగ్ అండ్ షేవింగ్ అప్ హోల్స్టర్, మిల్ రైడ్ మెకానిక్. డ్రైవర్ పోస్ట్ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి? క్యాస్ట్ వైజ్ గా వచ్చి చూసుకోండి. BCA, BCC, BCE అండ్ మీది ఏ జిల్లానో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ జిల్లాలో మీ క్యాస్ట్ వైజ్ గా వేకెన్సీ ఎన్ని ఉన్నాయో, లేకుంటే ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైరింగ్ టు నోటిఫికేషన్ meticulously and decided themselves to eligibility with reference to laid down criteria for recruitment carefully before applying and filling all relevant columns in the online application form.
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు మీ లోకల్ కేటగిరీ మీ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా కరెక్ట్ గా అప్డేట్ చేయమని చెప్తుండ్రు. అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఆన్లైన్ షల్ ఓన్లీ బి కన్సిడర్డ్ అండ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిపియన్సీ. ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి తెలంగాణ బోర్డు రిసీవ్ చేసుకుంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పుడు ఎటువంటి ఎర్రర్ వచ్చినా కూడా బోర్డు అనేది రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు స్ట్రిక్ట్లీ కరెక్ట్ గా ఎంటర్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేయమని చెప్తారు. మీరు ఆన్లైన్ లో ఏవైతే అప్లై చేశారో అదే ఫైనల్ అన్నమాట. స్టార్ మార్క్ ఉన్నవి ఏవి కూడా బ్లాక్ ఖాళీ పెట్టవద్దు. ఇన్కంప్లీట్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ విల్ బి అంటే ఇన్కంప్లీట్ ఇన్కరెక్ట్ ఉన్న అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారనమాట. మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెక్ చేసుకొని సబ్మిట్ చేయమంటుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే వీళ్ళు ఐడెంటిఫై చేస్తే రిక్రూట్ బోర్డు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఎప్పుడైనా క్యాండిడేట్ ని రిజెక్ట్ చేయవచ్చు. ఫీజ్ స్ట్రక్చర్ చూడండి. డ్రైవర్ పోస్ట్ కి వచ్చేసి SC/ST వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్ పే చేయాలా. అదర్స్ వచ్చేసి 600 రూపీస్ పే చేయాలా. శ్రామిక్ పోస్ట్ కి వచ్చేసి SC/ST వాళ్ళ క్యాండిడేట్స్ మాత్రం 200 పే చేయాలా. అదర్స్ వచ్చేసి 400 రూపీస్ పే చేయాలా. పేమెంట్ ఆఫ్ ఫీ పేమెంట్ అనేది ఎలా పే చేయాలని స్టెప్ 1 చూడండి. క్యాండిడేట్స్ మొదటగా ఈ TSL/PRB వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ కావాలి. ఒకవేళ ఎవరైనా రిజిస్ట్రేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. యూజర్ పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్ట్రేషన్ కావాలి. తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫీజు పే అనేది మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ దేని ద్వారా అయినా పే చేసుకోవచ్చు. నెంబర్ 2. నెంబర్ 3 స్టెప్ 3 చూడండి. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ద క్యాండిడేట్ షుడ్ బి విజిట్ ఇన్ ద వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలా. ఫ్రమ్ ద లాంగ్ విత్ స్కాన్ కాపీ ఆఫ్ ఫొటోస్. మీ ఫోటో స్కాన్ చేయాలా. తర్వాత వచ్చేసి ఫోటో ప్లస్ సిగ్నేచర్ తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేయొచ్చు JPG ఫార్మాట్ లో. ఈవెన్ ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ అంటే పేమెంట్ ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు సబ్మిట్ బటన్ అండ్ అప్లికేషన్ నాట్ బి అప్లోడెడ్ అంటే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయకుండా అప్లికేషన్ అప్లోడ్ కాకపోయినా సచ్ అప్లికేషన్ ఆ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయబడతాయంట వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్. మీకు ఎటువంటి నోటీస్ లేకుండా రిజెక్ట్ చేయాలి. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి అంటే ఒక్కసారి మనం ఫీ పే చేస్తే మళ్ళీ రిఫండ్ కాదంటారు. ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ లో ఉన్నటువంటి అన్ని ఫారమ్స్ కరెక్ట్ గా ఫిల్ చేయమంటుండు. ఈ రిక్రూట్మెంట్ లో ఒక క్యాండిడేట్ ఒకటే అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేయమంటారు. ఎవరైనా ఒకరికంటే ఎక్కువ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే లేక అప్లికేషన్ క్యాన్సిలేషన్ చేస్తారనమాట. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో ఎలా సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ యూజింగ్ మొబైల్ ఫోన్ యూజర్ ఐడి. మీ మొబైల్ ద్వారా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలా. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలా. ఈ పోస్ట్ లకు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ. మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ను మీరు కరెక్ట్ గా ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నోట్ the fee that has to be paid depend on the పోస్ట్ ఆధారంగానే ఫీ అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ పే చేసుకోవచ్చు. యూజర్ ఐడితో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. స్కాన్ అప్లోడ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ ఉన్న ఫోటోని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. మీకు కావాల్సిన డమ్మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ ఇక్కడ వెబ్సైట్ లో ఉంది. ఆ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేసుకోని చెప్తున్నాను. ఆన్లైన్ లో ఎట్లా ఫిల్అప్ చేయాలనేది అది నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని కింద సిగ్నేచర్ పెట్టి దాన్ని స్కాన్ చేసి JPG ఫార్మాట్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో ఇది అప్లోడ్ చేయాలా. అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ ద క్యాండిడేట్ అప్లోడింగ్ ఫోటో వితౌట్ సిగ్నేచర్. ఫోటో అప్లోడ్ మాత్రమే అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయకపోతే అటువంటిది రిజెక్ట్ చేస్తారన్నమాట. ఈ సైజ్ వచ్చేసి 30 to 100 KB లోపల ఉండాలి. ఓన్లీ JPG ఫార్మాట్ అని తీసుకుంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలా. ఫస్ట్ మీరే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. వేరే అదర్ పర్సన్ తోని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ను ఫిల్అప్ చేయకండి అంటుండు. కరెక్ట్ గా ఫిల్ చేయాలా. డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ గా అప్లోడ్ చేయమండి. ఇవి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివిన తర్వాతనే మీకు మొబైల్ నెంబర్ కి OTP అనేది వస్తుంది. ఆ OTP ఎంటర్ చేయాలి. వన్స్ క్యాండిడేట్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ నో కరెక్షన్స్ కెన్ బి మేడ్. ఒక్కసారి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కరెక్షన్స్ అనేవి చేయడానికి వీలు కాదు. అండ్ ద క్యాండిడేట్స్ రిక్వెస్ట్ కేర్ఫుల్ కావున అభ్యర్థులు జాగ్రత్తగా మీ డీటెయిల్స్ ని సబ్మిట్ చేయమంటుండు. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొక PDF అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ కరెక్ట్ ఇవ్వకపోతే మీ అప్లికేషన్ ఫామ్ ని రిజెక్ట్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ మేరే అడ్మిట్ కార్డ్ ఇంటిమేషన్ లెటర్ టు ద క్యాండిడేట్స్ విల్ నాట్ అప్లోడింగ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి. SSC మార్క్స్ మేము డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం SSC మార్క్స్ మేము. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలవెంట్ యాజ్ పర్ పోస్ట్. అంటే మీ ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ బట్టి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలా. తర్వాత వచ్చేసి డ్రైవర్ పోస్ట్ కి అయితే కనుక హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేక హెవీ గూడ్స్ వెహికల్ HGV ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేయాలా. శ్రామిక్ పోస్ట్ లకు వచ్చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ సర్టిఫికేట్ 1 to 7th వరకు లేక
స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై దెమ్ మండల రెవెన్యూ ఆఫీసర్ వారి చేత ఇష్యూ అయినటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఫర్ దిస్ 4 to 7 years. తర్వాత వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అదర్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేసినటువంటి కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. ఎస్సీ కేటగిరీ షుడ్ బి బీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇష్యూడ్ బై ద ఆఫ్టర్ 1st 2025 అంటే April 1, 2025 తర్వాత ఇష్యూ అయినటువంటి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ మాత్రం బీసీ సర్టిఫికేట్ అభ్యర్థులు అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళ యొక్క అథారిటీ నుంచి ఇష్యూ అయినటువంటి సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అది కూడా April 1, 2025 తర్వాత నుంచి వచ్చిన కొత్త సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించింది తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్ అండ్ శ్రామిక్ పోస్ట్ విల్ బి వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారమే వర్క్ ఉంటుంది. స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్ రూల్ 22A తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ 1996 విచ్ అడాప్టెడ్ బై ద TJSRTC షెల్ బి అప్లికబుల్ అంటే ది గవర్నమెంట్ ఇష్యూ చేసిన రిజర్వేషన్ ప్రకారమే TJSRTC కూడా వర్తిస్తుంది అనమాట. కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించింది ద ఎస్సీ క్యాండిడేట్స్ April 14th 2025 వితౌట్ ఎస్సీ సబ్ క్లారిఫికేషన్ యాజ్ పర్ ది అబోవ్ యాక్ట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ రిజర్వేషన్ అండర్ కేటగిరీ. ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ ఎస్సీ వర్గీకరణ జరిగిన దాని తర్వాత వచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. బీసీ అభ్యర్థులు వచ్చేసి BCA, BCB, BCC, BCD అండ్ BCE ఫ్రమ్ కంపార్ట్మెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. దీనికి వచ్చేసి బీసీ అభ్యర్థులు కంపల్సరీగా నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా ఆఫ్టర్ April 2025 అంటే April 2025 తర్వాత ఇష్యూ అయినటువంటి నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి క్యాస్ట్ సంబంధించింది. ఈ నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేకపోతే ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ అండర్ ఓపెన్ కాంపిటీషన్. మీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కింద తీసుకుంటారు అన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ లిమిట్ రిజర్వేషన్ బీసీ గ్రూప్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆనరబుల్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా బీసీ SC/ST క్యాండిడేట్స్ ఆర్ నాట్ లోకల్ ఆఫ్ తెలంగాణ. బీసీ SC/ST క్యాండిడేట్లు తెలంగాణ వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది వర్తించవు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ అథారిటీస్ ద్వారా అయినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలా. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్, ఆ మండల రెవెన్యూ ఆఫీసర్, ద రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ర్యాంక్ అంటే తక్కువ ఉన్నాళ్ళు కాకుండా వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే అప్రూవ్ అవుతుంటారు. ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు ఇవి ఒకసారి చదువుకోండి. ఉమెన్ రిజర్వేషన్ 33 ఉమెన్స్ కి వచ్చేసి 33.5 ఆఫ్ ది వేకెన్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ టు బి రీడ్ కేర్ఫుల్లీ. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, ఫిజికల్ స్టాండర్డ్స్, ప్రొసీజర్ టు బి ఫాలోడ్ సెక్షన్. మీరు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ గా చదువుకోండి. మీ ఓన్ ఇంట్రెస్ట్ తో మీరు క్లియర్ గా చదువుకోమంటారు. డ్రైవర్ పోస్ట్ కి వచ్చేసి మేల్ ఎలిజిబిలిటీ, ఉమెన్స్ కూడా ఎలిజిబిలిటీ. డ్రైవర్స్ కి వచ్చేసి ఏజ్ లిమిట్ స్టార్టింగ్ మినిమం 22 years, మాక్సిమం వచ్చేసి 35 years. హౌవర్ తెలంగాణ గవర్నమెంట్ వైడ్ జియో నెంబర్ 30 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 2024 as రైజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై 12. అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు అడిషనల్ గా 12 years యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ డ్రైవర్ పోస్ట్ కు 35 ఏజ్ లాస్ట్ అనమాట. 35 కు ప్లస్ ఒక 12 యాడ్ చేయండి. బీసీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకొక 5 years. 40 + 12 52 అంటే 52. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే 35 + 12 47 వరకు 47 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వీళ్ళకు 5 years ల్యాక్ చేశాను. 35 + 5 40 అవుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇంకా 3 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th అంటే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలా. డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ హ్యావ్ పొసెడ్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేక హెవీ గుడ్స్ వెహికల్ 17 September వరకు వాళ్ళ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 18 months కంప్లీట్ అయి ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ చూడండి. క్యాండిడేట్స్ మెడికల్ గా ఫిట్ ఉన్నారో చూస్తారన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటాయి చూడండి. జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్, బాడీ యొక్క జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. తర్వాత విజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. డిస్టెన్స్ విజన్ నేకెడ్ 6x6, నియర్ విజన్ J1, కలర్ విజన్ అంటే కొంతమంది నార్మల్ కలర్ విజన్ అనేది నార్మల్ ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ షెల్ నాట్ బి డీమ్డ్ టు బి డిస్క్వాలిఫికేషన్. అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు అంటే రేచికటి అటువంటి ఉన్న వాళ్ళు ఈ జాబ్ కు అర్హులు కాదనమాట. ఫీల్డ్ ఆఫ్ విజన్ నార్మల్ ఉండాలా.
ఫండస్ అనేది నార్మల్. ఫండస్ అంటే ఇంటి వెనక భాగంలో ఉంటుంది, అది కూడా నార్మల్ ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ శ్రామిక్ పోస్ట్, దీనికి శ్రామిక్ పోస్ట్ జెండర్ వచ్చేసి మేల్ ఫిమేల్స్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ 18 years, మినిమం 18 years, మాక్సిమం 30 years అనమాట. దీని ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, తర్వాత ఎక్స్ సర్వీస్ 3 years యాడ్ చేశారు. ఇది డైరెక్ట్ కాబట్టి అడిషనల్ గా 12 years అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ శ్రామిక్ పోస్ట్ కు కంపల్సరీగా ఐటీఐ ట్రేడ్ ఉండాలి. ఐటీఐ ట్రేడ్ లో డీజిల్ మెకానిక్ గానీ, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ గానీ, ఎలక్ట్రీషియన్ పోస్ట్ గానీ, తర్వాత ప్లంబర్ గానీ, వెల్డర్స్ గానీ, సేమ్ వీళ్ళకు డ్రైవర్ కి ఎలా ఉంటాయి అలాగే మెడికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ టెస్ట్ అనేవి ఉంటాయి. సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ డ్రైవర్ పోస్ట్ కోడ్ 45, అంటే డ్రైవర్ పోస్ట్ సెలక్షన్ ఎలా ఉంటుంది. క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ డ్రైవర్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ద డేట్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ ఇంటిమేట్ లెటర్ త్రూ ద వెబ్సైట్ నుంచి ఫర్ అపీరింగ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఆన్లైన్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అడ్మిట్ కార్డ్ లో మీకు డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేట్ రోజు మీరు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కు రావాలా, తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కు రావాల్సి వస్తుంది. దాంట్లోనే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ కు వచ్చేటప్పుడు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొచ్చుకోవాలా. ఆ డేట్ టైం కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అలాంగ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, 2 set of క్యాండిడేట్స్ అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చుకోవాలా విత్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ 2 set copies of 2 set ఫోటో కాపీస్, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 సెట్లు తెచ్చుకోవాలా. అలాంగ్ విత్ అడ్మిట్ కార్డ్, అప్లికేషన్ నుండి అడ్మిట్ కార్డ్ లేక ఇంటిమేషన్ లెటర్ ఏదైతే ఉందో అటెండింగ్ డ్రైవింగ్ టెస్ట్ అటెండ్ కానీ అది కంపల్సరీ ఉండాలన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏముందని చూడండి. ఆల్ ద ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ అపియర్ టు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి ఎవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళు అభ్యర్థి యొక్క హైట్ 160 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు, 160 సెంటీమీటర్ల పైన ఉండాలి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అదే రోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ లో ఆఫీసర్స్ ఎవరు ఉంటారు అనేది ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ విల్ బి కాన్స్టిట్యూట్ కమిట్మెంట్ టు ఫర్ కండక్టింగ్ టెస్ట్ విత్ ఆఫీసర్స్. అంటే ఈ వీళ్ళ ఆఫీసర్స్ అందరూ ఉంటారు అనమాట. ఎవరు ఉంటారు అంటే ఫ్రమ్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఆఫీసర్స్, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫీసర్స్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంబంధించిన ఆఫీసర్ అందరూ ఇక్కడే ఉంటారు అనమాట. ద క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ద డ్రైవింగ్ టెస్ట్ క్యారింగ్ మాక్సిమం 60, అంటే డ్రైవింగ్ టెస్ట్ కి 60 మార్కులు ఉంటాయి అనమాట. 7 పారామీటర్స్, అంటే 7 కేటగిరీలలో 60 మార్కులు ఉంటాయి డ్రైవింగ్ టెస్ట్. ఈ 60 మార్కులలో మనకు మినిమం మనం క్వాలిఫైగా ఉంటే 30 మార్కులు అనేది కంపల్సరీ రావాలన్నమాట. మినిమం మార్క్స్ 30 రావాలా, 30 కంటే తక్కువ వస్తే వాళ్ళు అనేది ఆ క్యాండిడేట్ రిజెక్ట్ అయ్యారు అనమాట. ఇక్కడ పారామీటర్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. ఇక్కడ టోటల్ 7 పారామీటర్స్ ఇచ్చారు. 7 పారామీటర్ లో మనకు మొత్తం వచ్చేసి 60 మార్కులు. 60 మార్కుల్లో 30 మార్కులు అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. 30 మార్కులు వస్తేనే ఎలిజిబిలిటీ అవుతారు క్యాండిడేట్. వెహికల్ ఎలా స్టార్ట్ చేసినాం అంటే స్టార్టింగ్ ఎలా చేశారు, అప్ లెవెల్ అండ్ గ్రౌండ్ గ్రేడ్ బట్టి మార్క్స్ మాక్సిమం వచ్చేసి 6 మార్క్స్ ఇచ్చారు. 6 మార్క్స్ లో మనం క్వాలిఫైయింగ్ 3 మార్కులు అన్నమాట. 3 మార్కులు రావాలి కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గేర్ చేంజింగ్ అప్, అంటే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ థర్డ్ ఫోర్త్ అనమాట. ఇట్లా గేర్ ఎలా చేంజ్ చేస్తుందో చూస్తారు. నెక్స్ట్ గేర్ చేంజింగ్ డౌన్, గేర్ ఎలా కిందికి డౌన్ చేస్తుండ్రు, అంటే వెహికల్ స్లో అయినప్పుడు గేర్ డౌన్ చేస్తారు కదా, ఎట్లా ఏ విధంగా డౌన్ చేస్తుంది దానికి వచ్చేసి 8 మార్క్స్ అనమాట. గేర్ అప్ కు 8 మార్క్స్, గేర్ డౌన్ కు 8 మార్క్స్ మాక్సిమం. దీంట్లో మనకు 4 మార్క్స్ రావాలి. ఫోర్త్ వచ్చేసి రోడ్ సీన్, అంటే రోడ్ ను ఎలా చూస్తున్నాడు, జనరల్ గా డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడు, కంట్రోల్ ఆఫ్ ది వెహికల్ ని ట్రాఫిక్ లో ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, కండిషన్స్ లో స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, అంటే ఇవన్నీ జడ్జిమెంట్ చేస్తారన్నమాట. ఈ జడ్జిమెంట్ గాను మొత్తం 16 మార్కులు. 16 మార్కుల్లో 8 మార్కులు అయితే ఖచ్చితంగా రావాలా. 2 వచ్చేసి బ్రేక్ ఎలా అప్లై చేస్తాం, బ్రేక్ అప్లై చేసి మాక్సిమం 6 మార్కులు, 6 మార్కులు 3 మార్కులు రావాలి. స్టాపింగ్, పార్కింగ్, రివర్స్ ఆఫ్ ద వెహికల్, స్టాప్ ఎలా చేస్తుండో, పార్కింగ్ ఎలా చేస్తుండో, రివర్స్ ఎలా పెడుతుంది, దీనికి మొత్తం వచ్చేసి 8 మార్కులు. 8 మార్కుల్లో 4 మార్కులు రావాలి. దాంతో పాటు నెక్స్ట్ 7th వచ్చేసి ఫాలోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిగ్నల్స్ ఫాలో అవుతున్నా లేదా కూడా అబ్జర్వ్ చేస్తారు. దానికి 8 మార్క్స్ ఉంటాయి మాక్సిమం. 4 మార్క్స్ రావాలా. 30 మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ విధంగా డ్రైవింగ్ స్కిల్ మీద ఆల్రెడీ 60 మార్క్స్. తర్వాత రిమైనింగ్ 40 మార్క్స్ అనేది క్యాండిడేట్ షల్ అవార్డెడ్ 40 మార్క్స్ యాజ్ వెయిటేజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ మరియు 10th లో వచ్చిన మార్క్స్ మీద మిగతా 40 మార్క్స్ అనేది డిసైడ్ చేశారు. అవి ఎట్లా చూద్దాం. 10th క్లాస్ లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చారు, వెయిటేజ్ వచ్చేసి 50 మార్క్స్ ఇచ్చారు. రిమైనింగ్
60 మార్క్స్ ఏమో మీ డ్రైవింగ్ స్కిల్ మీద, ప్లస్ 10th క్లాస్ మెరిట్ ప్రకారం అయితే 15 మార్కులు. 60 ప్లస్ 15 వచ్చేసి 75 ప్లస్ రిమైనింగ్ 20 మార్క్స్ అనేది మీ యొక్క డ్రైవింగ్ యొక్క సర్వీస్ బట్టి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ పొసెసింగ్ హెవీ ట్రాన్స్పోర్ట్, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ ఆర్ హెవీ గూడ్స్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ మాక్సిమం వచ్చేసి 25 మార్కులు ఉంటాయి. ఆ 25 మార్కులు ఎలా ఇస్తారో చూడండి ఒకసారి చూద్దాం. ఎవరికైతే హెవీ లైసెన్స్ అయితే ఉందో, లైసెన్స్ ఇష్యూ అయిన తర్వాత నుంచి వాళ్ళ సర్వీస్ 2 years నుంచి 2.5 years ఉంటే 5 మార్క్స్, 2.5 years నుంచి 3 years ఉంటే 10 మార్క్స్, 3 years నుంచి 3.5 years ఉంటే 15 మార్క్స్, 3.5 years నుంచి 4 years ఉంటే 20 మార్క్స్, 4 years అబోవ్ ఉంటే 25 మార్క్స్, టోటల్ 40 మార్క్స్. 25 ప్లస్ 15 10th మెరిట్ 40 మార్క్స్, 40 మార్క్స్ ప్లస్ 60 మార్క్స్ డ్రైవింగ్ స్కిల్స్. ఇక్కడ నుండి 10th మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారంటే సిజిపిఏ కానీ జీపీఏ కానీ ఉన్న వాళ్ళకు గ్రేడ్స్ ఉంటారు అనమాట. వెయిటేజ్ మార్క్స్ ఎట్లా ఇస్తారంటే సపోజ్ వాళ్ళకి గ్రేడ్ 8.8 వచ్చింది అనుకో, అది కన్సిడర్ టు బి అబౌట్ 88% అనమాట. సపోజ్ ఎవరికైనా 7.7 గ్రేడ్ ఉంది అనుకోండి, వచ్చేసి 70% కింద తీసుకుంటారు. డ్రైవింగ్ టెస్ట్ లోను ప్లస్ వెయిటేజ్ మార్క్స్ లోను ఓసీ అభ్యర్థులకు అయితే 50% ఉండాలి, బీసీ అభ్యర్థులకు వచ్చేసి 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 40%. ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ గాటింగ్ క్వాలిఫై మార్క్స్ షెల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ రిలవెంట్ మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ కి వచ్చేసి 60 మార్కులు, వెయిటేజ్ కి వచ్చేసి 40 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఇన్ ఏ పర్టికులర్ కేటగిరీ ఆప్టైన్ ఈక్వల్ మార్క్స్. ఇది ఒక ఇద్దరు అభ్యర్థులకి సేమ్ మార్క్స్ వచ్చే, దీని వాళ్ళకి ఇద్దరిలో ఎవరికి ప్రిఫరెన్స్ చేస్తారంటే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఇద్దరికి ఒకవేళ సేమ్ మార్క్స్ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. శ్రామిక్ పోస్ట్ కు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి. ఇంటిమేషన్ లెటర్, సేమ్ ఇంటిమేషన్ లెటర్ కార్డ్ వస్తుంది, ఇంటిమేషన్ కార్డ్ వస్తుంది. దాంతో పాటు క్యాండిడేట్స్ వెరిఫికేషన్, ద క్యాండిడేట్స్ హూ అప్లైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ డేట్, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఇంటిమేషన్ లెటర్ త్రూ ద వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ ప్లేస్, డేట్ అండ్ టైం చెప్తారు. క్యాండిడేట్ షుడ్ బి షెల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో 2 copies ఆఫ్ ఫోటో, 2 passport size కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ అడ్మిట్ కార్డ్ తోటి మీరు అక్కడ ఎక్కడైతే వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడికి మెన్యూ, టైం, డేట్ మెన్షన్ చేస్తారు, అక్కడికి వెళ్ళాలి. వెయిటేజ్ మార్క్స్ ఎట్లా ఉంటాయంటే చూడండి, శ్రామిక్ పోస్టులకు కూడా 100 మార్కులు ఉంటాయి. తర్వాత వచ్చేసి వాళ్ళకి క్యాండిడేట్ ఐటీఐలో వచ్చిన అకాడమిక్ మార్క్స్ పర్సెంటేజ్ 90 మార్క్స్ వచ్చేసి వాళ్ళ యొక్క అకాడమిక్ మార్క్స్ మీద డిపెండ్ ఉంటుంది. రిమైనింగ్ 10 అనేది అప్రెంటిస్షిప్ మీద ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అనమాట. ఇది మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఓసీ అభ్యర్థులు 50%, బీసీ వాళ్ళు ఏమో 45, ఎస్సీ వాళ్ళు 40 మార్క్స్ రావాలి 100 అవుట్ ఆఫ్ 100. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మెరిట్ మీదనే ఉంటుంది. అప్లైన్ దెన్ అగ్రిగేటెడ్ స్కోర్ ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ 100కి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. మెరిట్ అమాంగ్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద సేమ్ మార్క్స్, ఇద్దరు అభ్యర్థులకి సేమ్ మార్కులు వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎవరిదైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్స్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, 2 sets ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి. వెరిఫికేషన్ టైం కల్లా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ కేసు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో మీరు ఏదైతే అప్లికేషన్ అప్లోడ్ చేశారో ఆ అప్లికేషన్స్ లో అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ని వెరిఫికేషన్ టైంలో చూపించాలి. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించకపోతే మీ డిస్క్వాలిఫైడ్ అనమాట. రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్, రిజర్వేషన్ ఎలా ఉంటుంది లోకల్ క్యాండిడేట్ చూడండి. డిస్ట్రిక్ట్ వైజ్, జోన్ వైజ్, టోటల్ 9 జోన్ విత్ ఇన్ 7 years, అంటే కంటిన్యూగా 7 years ఎక్కడ చదివాడో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్ తీసుకుంటారు. ఇక్కడ నోట్ చూడండి. సింగిల్ సర్టిఫికేట్ వెదర్ ద స్టడీ ఆర్ రెసిడెన్స్ షుడ్ సఫిషియ్ ద ఎనేబుల్ ద క్యాండిడేట్ టు అప్లై లోకల్ క్యాండిడేట్. ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఇంకా మీ రెసిడెన్స్ సర్టిఫికేట్, లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అంటే ఎవరైనా క్యాండిడేట్లు డైరెక్ట్ ఓపెన్ డిగ్రీలో 10th క్లాస్ రాసింటారు కదా, వాళ్ళు మాత్రం కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఫింగర్ ప్రింట్స్, ఫోటోస్, మీ డ్రైవింగ్ టెస్ట్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో పాటు ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫోటోస్ ఎప్పుడైనా తీసుకుంటారు అన్నమాట. సెలక్షన్ టు బి ప్రొవిజనల్, సెలక్షన్ అనేది పారదర్శకంగా ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అటెండ్ అండ్ మెడికల్ ఫిట్నెస్ కూడా అయిపోవాలి. టీఎస్ఎల్పీ బోర్డు ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అదే ఫైనల్ అనమాట. అప్లికేషన్స్ తీసుకోవడం లేక రిజెక్ట్ చేయడం మొత్తం కూడా ఈ బోర్డు మీద డిపెండ్ అయి ఉంటుంది. Procedure certificates verification, conduct examinations and attendees verification, medical examinations, select as per rule ప్రకారమే selection. The candidates advised to visit the website visit చేయాలి, రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలా. TSLPRB వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ అన్నమాట. డ్రైవర్ కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయి కూడా చూడండి. ఆదిలాబాద్ ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, BCA, BCB, BCC, BCD, మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారైతే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వేకెన్సీస్ చెక్ చేసుకో.
ఫిట్టర్ క్వాలిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పెయింటర్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి వెల్డర్ తర్వాత షీవింగ్ అప్ హోల్డర్, నెక్స్ట్ సెరామిక్ మిల్రైట్ మెకానిక్, ఎనర్జీ 9A స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఈ విధంగా ఉండాలన్నాడు. నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద స్కూల్ పేరు, ఎక్కడ ఉంది స్కూల్, డిస్ట్రిక్ట్, డ్యూరేషన్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ విచ్ మంత్ టు ఇయర్, ఏ ఇయర్ లో ఎక్కడ చదివారు అనమాట. 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించింది. నెక్స్ట్ అనెక్సరీ 9B సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, మీరు లోకల్ వ్యక్తికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఇది మండల రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ అనెక్సరీ 9 అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అసోసియేషన్ స్పోర్ట్స్ సంబంధించింది అనుకుంటాను. స్టేట్ అసోసియేషన్ ఇది కూడా స్పోర్ట్స్ సంబంధించింది. అనెక్సరీ 13 ఇది కూడా స్పోర్ట్స్ సంబంధించింది. అంటే ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇచ్చాను అనుకుంటా. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించాను. యూజర్ గైడ్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ గైడ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ యూజర్ గైడ్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట ఇది యూజర్ గైడ్. ఫిల్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ శ్రామిక్ అండ్ డ్రైవర్ పోస్ట్ సంబంధించిన యూజర్ గైడ్, ఎట్లా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది. వెబ్సైట్ లో పోయిన తర్వాత ఇక్కడ మీరు మొదటగా ఈ TGPRB వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి అపియర్, ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్, అంటే మీరు ఇంతకుముందు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అంటే ఇది పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్. ఇంతకుముందు పోలీస్ అభ్యర్థులు ఎవరైనా అంటే పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా లాగిన్ కావచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే నో, రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఎస్, రిజిస్ట్రేషన్ కాకపోతే నో అని అనుకోవాలా. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు నో మీద క్లిక్ చేయాలన్నమాట. నో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ స్టార్ మార్కులు కంపల్సరీ ఫిల్అప్ చేయాలన్నమాట. అభ్యర్థి యొక్క పేరు SSC మార్క్స్ మెమో ప్రకారం అభ్యర్థి యొక్క పేరును ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. SSC మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. కింద చూడండి, ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆర్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థి అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ క్యాస్ట్ అడుగుతుంది, మీ క్యాస్ట్ ఏది, క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోవాలా. తర్వాత లింగం అంటే సెక్స్ అనమాట. తర్వాత ఇక్కడ మీకు యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా, మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలా. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా సరే ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలని చూపిస్తుంది. ఇఫ్ ఏదైనా మోడిఫికేషన్స్ కానీ చేంజెస్ చేయాలనుకుంటే క్యాన్సల్ అండ్ ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. లేదు అన్ని ఓకే ఉన్నాయనుకుంటే కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ప్రివ్యూలో మీ యొక్క 10th మెమో ప్రకారం మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేశారో ఆ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ క్యాండిడేట్, క్యాస్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ లో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలా, స్మాల్ లెటర్ ఉండాలా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలా, మళ్ళీ నంబర్స్ ఉన్నమాట. ఈ 4 కాంబినేషన్ ఉన్నటువంటి పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఎలా కావాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ ఏదైతే సెట్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఉంది కదా, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ ఇట్లా మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ ఇచ్చాడు, ఫర్గాట్ పాస్వర్డ్ ని క్లిక్ చేసి మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ ని సెట్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. సైన్ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, పేమెంట్ ప్రాసెస్ లో ఇక్కడ మీ యొక్క పేరు చూపిస్తుంది, రిజిస్టర్ మొబైల్ నెంబర్, కమ్యూనిటీ ఈ విధంగా డెస్క్టాప్ చూపిస్తుంది. ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ డ్రైవర్ పోస్ట్ కి అప్లై చేస్తే డ్రైవర్ పోస్ట్ కి ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ శ్రామిక్ పోస్ట్ కి అప్లై చేస్తే శ్రామిక్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డ్రైవర్ పోస్ట్ 2 పోస్టులకు అప్లై చేస్తే 2 పోస్టులు సెలెక్ట్ చేసుకోండి. 1000 రూపీస్ పేమెంట్ ఉంటుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ పేమెంట్ మోడ్ తీసుకెళ్తుంది. పేమెంట్ మోడ్ లో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వాలెట్, యూపీఐ ఈ పేమెంట్ లో ఏ పేమెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత పేమెంట్ చేయాలన్నప్పుడు పేమెంట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలా. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది. క్యాండిడేట్ సర్నేమ్, ఇంటి పేరు, తండ్రి పేరు, మదర్ నేమ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఏవైతే ఎంటర్ చేసామో చూపిస్తుంది. తర్వాత క్యాస్ట్ వివరాలు, మీ అడ్రస్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th మెమోలో ఉంటాయి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th మెమో. తర్వాత 10th క్లాస్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలా. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ మార్క్స్, ఆ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలా. చేసిన తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించిన ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అప్లోడ్ ఫామ్ నెంబర్ 1 ఇవి స్పోర్ట్స్ సంబంధించిన. ఆర్ యూ క్లైమ్ రిజర్వేషన్ యాజ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, అంటే మీరు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ ఉంటే స్పోర్ట్స్ సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా. ఇక్కడ చూడండి
మీ ఫోటో కింద సిగ్నేచర్, ఫోటో కింద వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఈ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ మాత్రం 130 to 100 KB లోపల మాత్రమే తీసుకుంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలా, డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోతాయి. 11th నెక్స్ట్ డాష్ బోర్డ్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మనం బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత లోకల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా. లోకల్ క్యాండిడేట్స్ ఎంటర్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలా. తర్వాత నెక్స్ట్ శ్రామిక్ పోస్ట్ కి అయితే శ్రామిక్ పోస్ట్ చూపిస్తుంది, అయిపోతుంది. మీకు నెక్స్ట్ క్లిక్ ఆన్ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్. లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అప్లోడ్ నెసెసరీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 1వ తరగతి నుంచి 7వ తరగతి ఎక్కడెక్కడ చదువు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, 6th and 7th క్లాస్, ప్రైవేట్ స్టడీ, రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీ సెలెక్ట్ చేసుకోవాలా. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ ఇయర్ లో పాస్ అయిన సంవత్సరము, స్కూల్ నేము, స్కూల్ యొక్క అడ్రస్ అంటే స్కూల్ ఏ ఊర్లో ఉందో ఆ ఊరు పేరు అనమాట, అడ్రస్, జిల్లా, మండలము, ఇవన్నీ ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టేటస్ చూడండి. ఇక్కడ నోట్ చూడండి, 7వ తరగతి కంటే ముందు సంబంధిత 4/7 అంటే 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలు లేక ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థలు చదువని అభ్యర్థులు అయితే వారి యొక్క నివాస ఆధారంగా స్థానిక అభ్యర్థులుగా హక్కులు వర్తిస్తున్నారని అంటున్నారు. సంబంధిత కాలానికి అనుగుణంగా సంబంధిత అధికారి జారీ చేసినటువంటి సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలా. మీకు ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే కొంతమంది డైరెక్ట్ 10th ఓపెన్ డిగ్రీ రాస్తారు, అటువంటి వాళ్ళు మండల రెవెన్యూ ఆఫీసర్స్ ఇష్యూ చేసిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలన్నమాట. డిస్ట్రిక్ట్ టు విచ్ లోకల్ కేటగిరీ యాజ్ పర్ స్టడీ ఆర్ రెసిడెన్స్ స్టడీ, మీరు చదివినటువంటి స్టడీ లేదా మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రకారంగా మీరు యొక్క సొంత జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికేట్లు చూడండి, అప్లోడ్ బోనఫైడ్ ఆర్ స్టడీ ఆర్ రెసిడెన్స్ బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఇది 1 MB లోపు ఉండాలన్నమాట. PDF ఫార్మాట్ లో ఉండాలా, 1 MB లోపు ఉండాలి. మీరు అప్లోడ్ చేయాలనుకుంటే బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఆ ఫైల్ ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ బోనఫైడ్ 1, 2 ఈ విధంగా మీరు ఎన్ని సర్టిఫికేట్లు ఉంటే అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ స్టడీ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూలో ఈ విధంగా చూపిస్తుంది. మీది లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ డ్రైవర్ ఎడ్యుకేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కేసు ఉంది కదా, దీని ప్రొసీడ్ ఆప్షన్ ఉంది, ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది నెక్స్ట్ ప్రివ్యూ ఈ విధంగా వస్తుంది. సేవ్ ద డ్రైవర్ అండ్ శ్రామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఈ విధంగా ఇక్కడ SSC, ఇయర్ ఆఫ్ పాసింగ్, అప్లోడ్ సర్టిఫికేట్, 10th మెమో ఇక్కడ అప్లోడ్ చేయాలా. ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్, అత్యధిక మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చే మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలా. మాక్సిమం మార్క్స్ కెన్ బి అప్టైన్డ్, మీకు వచ్చిన మార్కులు ఇక్కడ ఎంటర్ చేయాలా. సాధించిన మార్క్ అంటే మీకు సపోజ్ 10th క్లాస్ కాబట్టి ఇక్కడ 600 మార్క్స్ కు మీకు ఇక్కడ వచ్చిన మార్కులు, ఇక్కడ మార్కుల పర్సెంటేజ్ టోటల్ మార్క్స్. మాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్, ఇక్కడ మీ మార్కుల పర్సెంటేజ్, మీకు వచ్చినటువంటి ఒకవేళ CGPA ఉన్న వాళ్ళకు అలా గ్రేడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. గ్రేడ్ ఇక్కడ రాయాలి. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ గూడ్స్ వెహికల్, ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని సంవత్సరాలు ఇక్కడ ఎంటర్ చేయండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ RTO ఆఫీస్ జరిగిందో ఆ RTO ఆఫీస్ అడ్రస్, RTO ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ ని ఎంటర్ చేయండి. డ్రైవింగ్ ఎక్స్పైరీ ఎంత వరకు ఉందో ఆ ఎక్స్పైరీ డేట్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ టోటల్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇన్ని సంవత్సరాలు, ఒక 5 years ఉంటే 5, 6, 7, 8 years ఎన్ని ఉంటాయి అంటే అబౌవ్ 4 years. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన ఎవరు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ ని ఎవరు ఇష్యూ చేస్తే ఏ RTA ఇష్యూ చేస్తే ఆ RTA ఎంటర్ చేయాలా. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్, ఏ డేట్ అయితే ఇష్యూ అయిందో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలా, ఎంటర్ చేయాలి. ఎప్పటివరకు వాల్యూ ఉందో ఎంటర్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ సంవత్సరాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫెషన్, మీకు లాంగ్వేజ్ ఒకవేళ ఇంగ్లీష్ రాయగలుగుతాం చదవగలుగుతాం అంటే టిక్ మార్క్స్ కొట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్ రాయగలుగుతాం టిక్ మార్క్ కోసం. డ్రైవర్ పోస్ట్ కోసం ఎంపిక ప్రాధాన్యత ఏ విధంగా ఉంటాయి, ఏ జిల్లాకు ప్రిఫరెన్స్, మీరు ఫస్ట్ ఏ జిల్లాకు ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే ఆ జిల్లా, దాని తర్వాత పక్క జిల్లా ఇట్లా ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ డ్రైవర్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ అనేది సేవ్ అవుతాయి. నెక్స్ట్ శ్రామిక్ పోస్ట్ సంబంధించిన అనమాట. శ్రామిక్ పోస్ట్ సంబంధించింది శ్రామిక్ సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. ట్రేడ్ సర్టిఫికేట్ యూ ప్రాసెస్ అంటే నీ దగ్గర ఏ ట్రేడ్ సర్టిఫికేట్ ఉందో ఆ ట్రేడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఆ ట్రేడ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలా.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాస్ అయిన సంవత్సరం, ఏ సంవత్సరం అయితే మీరు పాస్ అయ్యారో, మీకు పొందిన మార్కులు, మీ అకాడమిక్ వచ్చినటువంటి మార్క్స్ టోటల్ ఎన్ని మార్కులు, మీకు సాధించిన మార్కులు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ని అక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అప్రెంటిస్షిప్, మీకు ఒకవేళ అప్రెంటిస్షిప్ డీటెయిల్స్ ఉంటాయి కనుక అప్రెంటిస్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలా. డూ యూ ప్రొసెస్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, ఇక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ మీద క్లిక్ చేసి అప్రెంటిస్షిప్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దీని యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ మీ సెలక్షన్ అంటే మీ ప్రిఫరెన్సెస్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్, దాని తర్వాత పక్క డిస్ట్రిక్ట్, మీకు నియరెస్ట్ డిస్ట్రిక్ట్ లు సెలెక్ట్ చేసి ప్రిఫరెన్స్ అనమాట. మీకు జాబ్ ప్రిఫరెన్సెస్, సేవ్ శ్రామిక్, నెక్స్ట్ సేవ్ శ్రామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు డ్రైవర్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్సెస్ కంప్లీట్ అయింది. తర్వాత శ్రామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ సిఎన్ఎఫ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ సిఎన్ఎఫ్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎడిట్, ఒకవేళ మీరు అప్లికేషన్ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి, అప్లికేషన్ ఉంటుంది. ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ క్లిక్ ఆన్ ప్రివ్యూ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే టు సీ ఆల్ యువర్ ఫర్నిష్డ్ డీటెయిల్స్ ఇన్ పీడిఎఫ్ ఫైల్, మీ యొక్క పీడిఎఫ్ ఫైల్లో మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏమేమి మీరు ఎంటర్ చేసిన. ఒకవేళ చేంజ్ కావాలనుకున్నప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసి చేంజ్, వెరిఫై ద డీటెయిల్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ కరెక్షన్స్ క్లిక్ ఆన్ ఎడిట్ అప్లికేషన్. మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ డిక్లరేషన్స్ ఉన్నాయి కదా, ఈ చెక్ బాక్స్ డిక్లరేషన్స్ 7 ఉన్నాయి. ఇవన్నీ టిక్ మార్క్ చేసి ఇక్కడ చూడండి, ఎడిట్ ఆప్షన్, ఇక్కడ ఎడిట్ అంటే ఎడిట్ కార్డ్, ఇక్కడ ప్రివ్యూ, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్స్, ప్రివ్యూ డ్రామింగ్. ఒకవేళ మీరు డ్రైవర్ పోస్ట్ అప్లై చేస్తే డ్రైవర్ అప్లికేషన్ మీద ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ శ్రామిక్ మీద ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, అది ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ సబ్మిషన్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది. ఆఫ్టర్ సబ్మిషన్ అప్లికేషన్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి, ఈ విధంగా అపీర్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ డ్రైవర్ అప్లికేషన్, మీకు డ్రైవర్ అప్లై చేస్తే డ్రైవర్ అప్లికేషన్, శ్రామిక్ అప్లై చేస్తే అప్లికేషన్ హోమ్ అంటే మెయిన్ పేజ్ కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా క్లిక్ ఆన్ డౌన్లోడ్ డ్రైవర్ అప్లికేషన్, శ్రామిక్ అప్లికేషన్, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా డమ్మీ అప్లికేషన్ అనమాట. డమ్మీ అప్లికేషన్ మీరు ఎలా అప్లై చేయాలనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కానీ ఒక అభ్యర్థికి రియల్ గా అప్లై చేసి నేను మీకు చూపిస్తాను. వీలైతే ఆ వీడియో కూడా వీలైతే తొందరలో చేస్తాను. మీకు ఎలా అప్లై చేయాలని, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలని కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.